హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం ఈ ఈ వారం ఆగస్టు ఫస్ట్ వీక్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఈ వారం మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయింది, వచ్చే వారం అంటే ఆగస్టు సెకండ్ వీక్ మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అని పరిశీలించుకున్నట్లయితే, ముందుగా ఈ వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా గత 2 వారాల్లో డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ తీసుకుని ఒక టేక్ ఆఫ్ అయితే తీసుకున్నదని చెప్పుకోవాలి. కానీ ఈ టేక్ ఆఫ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇది మళ్ళీ కిందకి బ్రేక్ డౌన్ వచ్చి కిందకి వచ్చే అవకాశం ఉందా అని పరిశీలించినట్లయితే, నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ 15,850 దగ్గర నుంచి 16,350 అంటే ఒక 500 పాయింట్లు పరిధిలో మార్కెట్ ఈ వారం అంతా కూడా ట్రేడ్ అయింది. 15,850 దగ్గర నుంచి 16,350 ఈ 500 పాయింట్లు ఈ మధ్యలోనే ట్రేడ్ అయింది. ఈ 500 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయింది. మనకి అప్ ట్రెండ్ తీసుకుని నిఫ్టీ ఈ 500 పాయింట్ల మధ్యలోనే ట్రేడ్ అయింది కాబట్టి మనకి వచ్చే సెకండ్ వీక్ అంతా కూడా క్రూషియల్గా ఏదైతే 16,350 బ్రేక్ అవనంత వరకు కూడా మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఈ రోజున మనం క్లోజింగ్ చూసుకుంటే మనకి ఏదైతే 16,300 దగ్గరలో మనకి క్లోజ్ అయిందో, మార్కెట్ 16,100 పైన కానీ క్లోజ్ అవుతే మార్కెట్లో మనకి అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున 16,300 పై నుంచి మార్కెట్ మండే 16,300 పైన కానీ క్రాస్ అవుతే ఖచ్చితంగా 16,600 అంటే 300 పాయింట్స్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి చాలా స్కోప్ కనిపిస్తుంది. ఒకవేళ మండే వరల్డ్ మార్కెట్స్ కానీ మన ఇండియన్ మార్కెట్స్ కానీ ఏదైనా నెగిటివ్ ట్రెండ్లో ఉండి మార్కెట్ కానీ డౌన్ ట్రెండ్ వస్తే 16,100 లోపు కానీ మార్కెట్ ట్రేడ్ అవుతాయి. అక్కడి నుంచి 16,000 బ్రేక్ చేసుకుని 15,700 వరకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మెజారిటీ చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండే ఉంది. ఇంకొక 1 వీక్ ఏదైనా కన్సాలిడేషన్ ఉంటే కన్సాలిడేషన్ ఉన్న తర్వాత కూడా టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతుంది. కాబట్టి మార్కెట్లో 16,100 బ్రేక్ చేసి లోపలికి వస్తే తప్ప అదర్వైజ్ మనం బుల్లిష్ ట్రెండ్గానే దాన్ని భావించి కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ అప్ టు 16,100 బ్రేక్ అవనంత వరకు కూడా 16,300, 350 బ్రేక్అవుట్ అవుతే అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ అప్ టు 16,600. అదేవిధంగా మరో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ మొత్తం ఈ వీక్ అంతా ఒక 1,500 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. ఏదైతే హై చూసుకుంటే 36,275 300 36,275 వరకు కూడా మార్కెట్ హై ఉంది. 34,700 వరకు కూడా మార్కెట్ లో కూడా ఉన్నది. 34,700 దగ్గర నుంచి 36,300 వరకు కూడా మనం లెక్కేసుకున్నట్టయితే ఒక 1,500 పాయింట్లు మార్కెట్లో ఒక వాలటాలిటీ కనిపించింది. ఈ 1,500 పాయింట్లు వాలటాలిటీలో మనకి చూసుకుంటే నెక్స్ట్ ట్రెండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. 36,000 దగ్గర మనకి మార్కెట్ క్లోజ్ అయినప్పుడు కూడా ఫ్రైడే రోజున ఈ వారం 36,100 పైన కానీ మార్కెట్ ట్రేడ్ అవుతే అక్కడి నుంచి 36,600, 37,100 ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్లు వెళ్ళడానికి పెద్దగా అడ్డంకి అయితే ఏమి లేకుండానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం ఉన్న దాంట్లో సెక్టార్ల వైపు చూసుకుంటే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, నెక్స్ట్ ఐటీ, ఈ 3 సెక్టార్లు చూసుకుంటే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగానే అప్ ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఇండెక్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడానికి మంచి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మనం ట్రేడ్ చేసే విధానంలో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండెక్స్ ట్రేడ్ చేసే మీకు ఏదైతే నేను లెవెల్స్ చెప్తున్నానో 36,100 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ 36,600 అండ్ 37,100 వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకోలేని పక్షంలో అది మాత్రం 35,000, 36,000 లోపల కానీ ట్రేడ్ అవుతాయి. 36,000 కన్నా కింద 35,900 బ్రేక్అవుట్ అయ్యి 35,200 వరకు కానీ మార్కెట్ డ్రాస్టికల్గా ఏదన్నా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఒకవేళ డౌన్ ట్రెండ్కి వస్తే అక్కడి నుంచి 34,300 అంటే అక్కడి నుంచి 1,500 పాయింట్ల కరెక్షన్ అవ్వడానికి కూడా స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనం మార్కెట్లో
నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మండే ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్లో కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. ఏదైతే క్రూషియల్ లెవెల్స్ ఏదైతే నేను చెప్తున్నానో 16,000 బ్రేక్అవుట్ అవుతే మాత్రం మార్కెట్ కిందకు ఉండే అవకాశం ఉంది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే 36,100 పైన ఉన్నంత వరకు కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు, అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ 36,000, 35,900 ఇవి బ్రేక్అవుట్ అయ్యి 35,200 కూడా మార్కెట్ డ్రాస్టికల్గా కానీ కిందకు వస్తే అక్కడి నుంచి 34,300 కూడా మొన్న 2 వారాలు కూడా చూడలేనటువంటి డౌన్ ట్రెండ్ కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ మండే రోజున ఓపెన్ అయిన దగ్గర నుంచి అప్ ట్రెండ్ వెళ్ళడానికి బిగ్ స్కోప్ ఉన్నది. కాబట్టి ఆ పైన నేను ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ మీద నుంచే మనం పైకి ట్రేడ్ చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వారం మనం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా సెక్టారల్ వైజ్ చూస్తే ఫైనాన్స్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఆ స్టాక్స్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మనం ప్రధానంగా ఈ వారం మనం బై కాల్ ఇచ్చాం. దాంట్లో ఒక 200 పాయింట్లు చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసాం. అదేవిధంగా పెరిమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ పిఈఎల్ ఒకటి మనం దాంట్లో బాగానే క్యాష్ చేయగలిగాం. అలాగే ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించినటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనకి అధిక లాభాలు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు బ్యాంకింగ్ సెక్టార్లో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మనం బై చేసి హోల్డ్ చేయమని చెప్పాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చింది. దాంతోపాటు మనం ఇండస్ ఇండ్ బ్యాంకు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, ఈ బ్యాంకింగ్లో ఉన్నటువంటి ఈ 3 బ్యాంక్స్లో కూడా మనం రికమెండ్ చేయడం, దాంట్లో ప్రాఫిట్స్ బుక్ చేయడం ఐసిఐసిఐతో పాటు. అదేవిధంగా ఐటీ సెక్టార్కి వచ్చేటప్పటికి మన రికమెండేషన్స్ అన్నీ కూడా ఈ వారం మేజర్గా ఐటీ సెక్టార్ మీదే మనకి ఎక్కువ ఆధారపడ్డాయి. ఏదైతే టెక్ మహీంద్రా కానీ అదేవిధంగా మనకి విప్రో టెక్నాలజీస్ నెక్స్ట్ వీక్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. టెక్ మహీంద్రాతో పాటు మనం ఈ ఐటీకి సంబంధించినటువంటి స్టాక్స్ అన్నింటినీ కూడా మనం బయింగ్ ఇవ్వడం జరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రధానంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా మనం మంచి ప్రాఫిట్స్ని బుక్ చేయడం జరిగింది. టెక్ మహీంద్రా కూడా టేక్ ఆఫ్ అవుతుంది. టీసీఎస్ ఏదైతే మనం ఇంకా ఇచ్చామో అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యింది. ఇంకా ఈ రోజు కూడా బాగానే, ఫ్రైడే రోజున కూడా బాగానే పెరిగింది. రేపటి రోజున కూడా అంటే మండే రోజున కూడా ఇంకా టీసీఎస్ జర్నీ చేయడానికి బిగ్ స్కోప్ ఉన్నది. ఆల్రెడీ ఇన్ఫోసిస్లో మనం ఆల్రెడీ ఒక 50 నుంచి 80 పాయింట్లు ఆల్రెడీ మనం లాభం బుక్ చేయడం జరిగింది. టీసీఎస్ మాత్రం ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఈ 3 సెక్టార్లు కూడా ఈ వారం బాగా పెర్ఫామ్ చేసినాయి. ఐటీ రేపటి వారాన్ని పెర్ఫార్మెన్స్ చేసి ఇంకా కంటిన్యూ అవడానికి అయితే ఇంకా స్కోప్ కనిపిస్తుంది. ఫైనాన్స్ రంగం ఎలా ఉన్నప్పటికీ కూడా ఫార్మా రంగం నెక్స్ట్ వీక్లో టేక్ ఆఫ్ అవడానికి ఒక స్టెప్ ముందుకేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వీక్ ఫస్ట్ 1 or 2 డేస్లో కాకపోయినప్పటికి కూడా వీకెండ్లో అయినా సరే ఫార్మా కొంచెం టర్న్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఆగస్టు 3rd వీక్లో కూడా ఫార్మా కొంచెం టేక్ ఆఫ్ అవడానికి ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలన్నది మన నిఫ్టీ చార్చా యాప్ ద్వారా మన అందరికీ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నాము. అదేవిధంగా ఇండెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యాక్చువల్గా అయితే ఫస్ట్ ట్రేడర్స్ అందరికీ కూడా కొత్తగా వచ్చిన ట్రేడర్స్ అందరికీ కూడా క్యాష్ మార్కెట్లోనే మీరు ట్రేడ్ చేసుకోండి. క్యాష్ మార్కెట్లో దీనికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అన్నీ కూడా నేను నిఫ్టీ చార్చా యాప్ ద్వారా మీకు చిన్న ట్రేడర్స్ దగ్గర నుంచి చిన్న ట్రేడర్స్ వరకు కూడా మీ యొక్క స్థాయిని బట్టి నేను మీకు కాల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీని మీరు నిఫ్టీ చార్చా ద్వారా ఉపయోగించుకోండి. క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయండి. పెద్దగా రిస్క్కి లోన్ అవ్వకుండా డైలీ మీరు ఒక 1%ని మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ లేకపోతే 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే మీ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ 1000 నుంచి 2000 రూపీస్ పెట్టుకుంటే మీరు నేను ఇచ్చే రికమెండేషన్స్ ద్వారా మీరు హ్యాపీగా ఆ మాత్రం అమౌంట్ని మీరు సంపాదించుకోవచ్చు. మీరు డెరివేటివ్స్ వైపుకి వెళ్తే బాగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఆల్రెడీ సీనియర్స్ బ్యాంక్ నిఫ్టీ మనం చేయవలసింది డెరివేటివ్స్లోనే. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా ట్రేడ్ చేసేవాళ్ళు మీరు ఓన్లీ ఫ్యూచర్స్లో మాత్రమే చేయండి. ఎందుకంటే ఆప్షన్స్లో చేస్తే టైం డికే వల్ల మీరు చాలా అధికంగా నష్టపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ వైపుకి వెళ్ళకుండా ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేయండి. ఫ్యూచర్స్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా మినిమం 1 call per day మనది నిఫ్టీ మాస్టర్ 1 trade is sufficient అన్నట్టుగా మీకు నిఫ్టీలో 1, బ్యాంక్ నిఫ్టీలో 1 call నేను యాక్యురేట్ కాల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సీనియర్స్ అందరికీ. అదర్వైజ్ జూనియర్స్ అందరూ కూడా క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయండి. మీ దగ్గర క్యాష్ మార్కెట్లో ఒకవేళ ఆ రోజు సేల్ చేయలేకపోయినా సరే నెక్స్ట్ డే కాకపోతే తర్వాత అదే వారంలో మనం అమ్మి మన లాభం తీసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఫ్యూచర్స్ వైపు ఆప్షన్స్ వైపు వెళ్తే మీకు ఇనీషియల్ రోజుల్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు క్యాష్ మార్కెట్లో ఎక్కువ రోజులు ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన సరే నాకు మీరు ఫోన్ చేస్తే నేను మీకు దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇవ్వగలుగుతాను. మీరు నిఫ్టీ చార్చా డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో రిజిస్టర్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు ప్రాఫిటబుల్ కాల్స్ని రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.